ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను బతికే ఉంది డాక్టర్. ఆక్సిజన్ మాస్క్ పెట్టి మీరు బయట వెయిట్ చేయండి. మీరు బయట వెయిట్ చేయండి. వెళ్ళండి. డాక్టర్ ఎలా ఉంది? స్పృహలోకి వచ్చారు. మీరు వెళ్ళి చూడొచ్చు. పద. మందారం, రాజన్న, అమ్మాయి గారు, రాజన్న. మందారం, మందారం, నీకు గతం గుర్తుకొచ్చిందా? గతం గుర్తుకు రావడం ఏంటన్నయ్యా? రాజు, మందారంకి గతం గుర్తొచ్చింది. రాజు, అసలు మీరేం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? పెద్దయ్య గారు సీఎం అయ్యారా? ఆ జీవన్ నుండి రాఘవన్ తీసుకొచ్చారా? అమ్మగారిని పెద్దయ్య గారిని ఒక్కటి చేశారా? రాజు, మందారం, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నిన్ను పొడిచిందెవరో చెప్పు మందారం. వద్దు, 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 నన్ను చంపదు, వద్దు. ఇంకెవరు అమ్మాయి గారు? దీపక్ బాబు అత్తయ్యే నన్ను పొడిచారు. అమ్మాయి గారు, మందారాన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్ళి పెద్దయ్య గారికి నిజం చెప్పించేద్దాం. అవునమ్మాయి గారు, వెళ్దాం పదండి. పెద్దయ్య గారికి నిజం చెప్పేద్దాం. మందారంకి దారిలో ఎలాంటి ప్రమాదం జరగకూడదని రాజుని తోడుగా రమ్మన్నాను. మందారం ఎక్కడా? మందారం, మందారం, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు పెద్దయ్యా. అది కాదు మందారం, హాస్పిటల్లో నిన్ను చంపాలని చూసిన వాళ్ళెవరో నీకేమైనా తెలుసా మందారం? వాడిని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? తెలుసు పెద్దయ్యా. అమ్మాయి గారు రాజన్న లేకుండా ఉండుంటే ఈ ఇంటికి నా బదులు నా శవం వచ్చుండేది పెద్దయ్యా. అసలు నిన్ను చంపాలనుకున్న వాళ్ళెవరో నీకు ముందే తెలుసా? వాళ్ళ మొహం చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను పెద్దయ్యా. నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది మందారం? ఏదో పొరపాటున ఎవరినో కొట్టబోయి నిన్ను కొట్టుంటారు. అవును మందారం, అసలు నీ పక్కన నేనుండాల్సింది. మమ్మీకి హెల్త్ బాగాలేక నేను మమ్మీ దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది. నువ్వు రెస్ట్ తీసుకుందు రా మందారం. రామందరం రామందరం
దీపక్ పిలుస్తున్నాడు కదా మందారం, లోపలికెళ్ళు. రా మందారం. చెయ్యి తీరా. నీకేమన్నా మతిపోయిందా మందారం? నేను దీపక్ని, నీ మొగుణ్ణి. ముందు చెయ్యి తీరా. పెద్దయ్య, ఈ రోజు నన్ను హాస్పిటల్లో చంపాలనుకుంది ఈ దీపక్కే పెద్దయ్యా. మమ్మీ, మందారం ఏముంటుంది మమ్మీ? మందారాన్ని నేను చంపడం ఏంటి మమ్మీ? ఏమంటున్నావు మందారం? మావయ్య, గతం గుర్తుకు రావడానికి ట్రీట్మెంట్ చేస్తే మందారానికి పిచ్చి పట్టినట్టుంది మావయ్య. నేను ఇక్కడ మమ్మీ దగ్గర కదా మావయ్య ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళి మందారాన్ని ఎందుకు చంపాలనుకుంటాను మావయ్య? అవును మందారం, నువ్వు రూప హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి దీపక్ ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? తమ్ముడు, మన ఇంటికి ఆ రాజుగాడు వచ్చినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుంది అనుకున్నాను తమ్ముడు. మందారానికి మన దీపక్ మీద ఏదేదో ఎక్కించి తీసుకొచ్చాడు. పెద్దయ్య, మందారానికి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మందారాన్ని అబ్జర్వేషన్లో ఉంచారు. నేను అమ్మాయి గారు బయట వెయిట్ చేస్తూ ఉంటే మందారం ప్రమాదంలో ఉన్నట్టు తెలిసింది. మేము వెళ్ళి చూసేసరికి మందారం తలకి బలమైన గాయం అయి ఉంది పెద్దయ్య. డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ వల్ల, లేదంటే మందారం తలకి తగిలిన గాయం వల్ల తెలియదు, కానీ మందారంకి గతం గుర్తొచ్చింది పెద్దయ్య. మందారం, రాజు చెప్తుంది నిజమా? అవును పెద్దయ్యా. అంతేకాదు పెద్దయ్యా, ఆ రోజు నన్ను పొడిచింది దీపక్కే. దేవుడు నీ చావుని ఈ రోజు రాశాడు. అందుకే నేను ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు బ్రతికొచ్చావు. ఈ రోజు మాత్రం నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు. వద్దు వద్దు వద్దు, నన్ను చంపదు, వద్దు. ఏయ్! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.